హలో ఎవ్రీవన్, మంచి బ్యాక్ డ్రాప్తో మేము ముందుకు వచ్చేసాను. చూడండి, ఇప్పుడు ఒక మంచి బ్యాక్ డ్రాప్ చేశాను. అది ఇప్పుడు నేను కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు థర్మోకోల్ బాల్స్ కావాల్సిన సైజ్ తీసుకున్నాను, దాన్ని మిడిల్లో కట్ చేసుకున్నాను. థర్మోకోల్ బాల్స్ అండ్ ఫ్లవర్స్ షేప్ కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి నేను కలర్స్ వేసాను. గోల్డ్ కలర్ నాకు కావాల్సింది, గోల్డ్ కలర్ నేను అనుకున్న కలర్ గోల్డ్ కలర్. సో ఎనీ కలర్ వేసుకోవచ్చు. దాని తర్వాత ఒక బ్రౌన్ కలర్ షీట్ తీసుకున్నాను. థర్మోకోల్ షీట్స్ని మొత్తం ఒక డోర్ షేప్లో కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాను. దానిపైన నేను బ్రౌన్ కలర్ షీట్ అంటించేసాను. కాకపోతే చాలా హార్డ్ అయింది, కష్టమైతే అయింది చాలా. ఫినిషింగ్ కరెక్ట్ రావాలని చాలా హార్డ్ వర్క్ అయితే చేసాము. మొత్తానికి ఫినిష్ అయింది. సో ఒక కొలిక్ వచ్చేసింది. దాని తర్వాత ఇలా మెజర్మెంట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని నేను ఇలా థర్మోకోల్ బాల్స్ నేను కావాల్సిన డిజైన్తో చేశాను. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నాకు డోర్ షేప్ ఇప్పుడు ఎగ్జాక్ట్ మంచిగా అనిపించింది. సో దాంట్లో ఇప్పుడు నేను ఆ ఫ్లవర్ షేప్ ఏదైతే కట్ చేసి పెట్టానో ఆ ఫ్లవర్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్లో వీడియోలో చూపించినట్టుగా నేను పెట్టాను. సో ఫ్లవర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా కరెక్ట్ వేలో వచ్చేలా చూసుకొని చేశాను. వీడియోలో చూసినంత ఈజీ అయితే లేదు, చాలా హార్డ్ వర్క్ అయితే ఉంది. దీని తర్వాత మీరు మొత్తం అవుట్పుట్ అంతా చూసి ఎలా ఉంది దీని హార్డ్ వర్క్ అనేది మీరే చెప్పాలి. సో మొత్తం టోటల్ అవుట్పుట్ ఇలా ఉంది, చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్.